11.5 lakhs అయిపోయిందా? వండర్ఫుల్. ఓకే. అవును సార్. అంటే 2 పాలసీస్ సార్. ఒకటి వచ్చేసి 6 lakhs, ఇంకొకటి 6.5, ఒకటి 5 lakhs సార్. ఓ లవ్లీ. కంగ్రాట్స్. అది మీతో షేర్ చేసుకుందాం చేశాను సార్. నిన్న ఈవినింగే వచ్చాం సార్ రాజమండ్రి. లిఫ్ట్ లో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 20 lakhs 26 lakhs అవుతుంది. ఈ నెల 30 లక్షలు అవుతుంది అయితే. ఈ నెల 30 lakhs అంటే అవ్వచ్చు సార్. మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక నెలలో 30 లక్షలు ప్రేమ చేస్తానని? లేదు సార్, అసలు అనుకోలేదు సార్. ఇయర్లీ మంత్ కి ఒక 1 lakh చేసి సంవత్సరానికి ఒక 12 లక్షలు చేస్తే చాలా అనుకున్నాను సార్ నేనైతే. అటువంటిది ఒక నెలలో 30 lakhs అంటే అసలు అన్బిలీవబుల్ కదా. అవును సార్. ట్యూస్డే నైట్ వెళ్ళాము. అక్కడ 2 days స్టే చేసి మొత్తం 3 సెమినార్స్ కండక్ట్ చేశాం సార్. ఎవరు మీరే చేశారా? మీ ఏజెంట్ కూడా ఎవరు? మా టీం వెళ్ళాం సార్. మీరందరూ వెళ్ళారా? సార్, అంటే ఆలోచన నాదే, పర్మిషన్ అన్ని నేనే తీసుకున్నాను. బట్ నేను ఒక్కదాన్ని చేయలేను కదా అని చెప్పి టీం సపోర్ట్ తీసుకున్నాను సార్. అవునవును, ఒక్కరు చేయలేము యాక్చువల్లీ. అంత దూరం కదా సార్ అది. అవును. సో టీం సపోర్ట్ తీసుకున్నాను సార్. టీం సపోర్ట్ తీసుకుంటే మొత్తం మా మేనేజర్ ఎక్స్పెన్సెస్ అంతా ఆయనే తీసుకున్నారు. బ్రోచర్స్ కూడా ఎలా అంటే లైక్ అది ఒక అఫీషియల్ మీటింగ్ లో అరేంజ్ చేసాం సార్. మా దాంట్లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలర్ ప్రింట్ తీయించి ఎవరికి వాళ్ళకి సెపరేట్ ఎన్వలప్ లో పెట్టి మేము ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి ప్రొజెక్టర్ స్క్రీన్ అన్ని తీసుకెళ్ళాం సార్. ఇంకా పెన్షన్ ప్లాన్ అది నేను మీరు చెప్పిన కన్న కొడుకు కాన్సెప్ట్ తో చెప్పాను. ఇంకా 2 సేవింగ్ ప్లాన్స్ మా సార్ చెప్పారు. టర్మ్ ప్లాన్ కూడా నేనే చెప్పాను సార్. సో ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్. ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ దమ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్. ఇంకా వన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎవరికి టర్మ్ పాలసీ తెలియదు, ఎవరికి లేదు. సో మేము రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నేను ఇచ్చిన క్లైమ్స్ 2 చూపించాను. ఎప్పుడు ఒకటి 4 crores క్లైమ్ ఒకటి 1 crore క్లైమ్ ఒకటి ఇచ్చాం సార్ లాస్ట్ ఇయర్. అవి చూపించాను అనమాట విత్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్. అవి చూపించిన తర్వాత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. మోస్ట్లీ అందరూ 99.9% టర్న్ తీసుకుంటారు సార్. గుడ్, మంచిదే కదా. అది మీతో షేర్ చేసుకుందామని చేశాను సార్. హ్యాపీ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అయితే ఫిబ్రవరిలో 20.5 సార్. 20 lakhs 20.5 అయింది ఆల్రెడీ. అవును సార్. అంటే ఇంకొకటి 6 lakhs ఒకటి పెండింగ్ ఉంది సార్. లాగిన్ అయిపోయింది కానీ చెక్ ఇంకా రాలేదు. అంటే ఆయన కొంచెం ఒక 2 to 3 days లో ఇస్తా అన్నారు. అంటే ఈ మంత్ ఎండ్ ఇస్తా అన్నారు సార్. 6 lakhs ఒకటి, అది ఒకటి పెండింగ్ ఉంది. లాగిన్ చేసేసాను. చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నారు అయితే మీరు. ఓకే, ఏ పాలసీ చెప్తున్నారు మీరు? ఎండోమెంట్ సార్. ఎండోమెంట్ అంటే ఎన్నాళ్ళు కట్టాలి? 15 years ఉంది సార్. 12 కట్టొచ్చు, 10 కట్టొచ్చు. లాంగ్ టర్మ్ వెళ్ళకండి, సక్సెస్ తొందరగా రాదు పోతారు. అవును సార్. అంటే షార్ట్ టర్మ్ చెప్దాం అనుకున్నాం సార్. 5 years ఉంటుంది కదా స్టాక్ మార్కెట్ లో. అదే మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. రెమ్యునరేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. అవును సార్. మనకి ఏది బాగా బెటర్ గా ఉంటే అది ఇచ్చామనుకో, వాళ్ళే మీకు రిఫరెన్స్ ఇస్తా ఉంటారు తర్వాత. అవును సార్. నార్మల్ గా నేను ఒక 5 lakhs క్లోజ్ అవుతుంది అనుకున్నా. మీ ప్రెజెంటేషన్ టెక్నిక్స్ లో మారి ఉంటదే బాగా. అవును సార్, బికాస్ ఆఫ్ లిఫ్ట్ సార్. పెన్షన్ పాలసీ అది మీరు మాకు పాలసీ చెప్పిన తర్వాత ఒకటి బ్రోచర్ పంపించేవాళ్ళు కదా సార్, దానికి సంబంధించి సమ్మరీ షీట్. అది నేను ఫ్లాష్ చేయలేదు కానీ స్టడీ చేసా. అంటే లైక్ జనవరిలో విన్నాను కదా, ఇంకా ది బెస్ట్ పాయింట్స్ అందులో ఉంటాయి అని చెప్పేసి స్టడీ చేసి నేను నోట్ చేసుకున్నాను సార్. అవును. అవి రాసుకుని అవన్నీ మళ్ళీ ల్యాప్టాప్ లో నేను ప్రెజెంటేషన్ కి రెడీ చేసుకుని అవన్నీ ఫ్లాష్ చేసేసరికి అందరూ చాలా సీరియస్ గా విన్నారు సార్. కన్న కొడుకు కాన్సెప్ట్ చెప్తే అందరూ చప్పట్లు కొట్టారు. ఒక అతను జస్ట్ కాంట్రాక్ట్ లేబర్ సార్. ఆయన, మేడం నాకు పెన్షన్ లేదు, నేను నెలకి 10,000 కడతాను, నేను ఏదో ఒక ఖర్చు తగ్గించుకుంటాను కానీ మీకు కడతాను అని అన్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్. మంత్లీ 10,000 అంటే ఇయర్లీ 1.2 lakhs కదా సార్. చాలా మంచి ప్రేమ. 1 lakh. నేను ఏదో ఒక ఖర్చు తగ్గించుకుంటాను. నేను ఆయనకి 43 years సార్. అవును.
మంత్లీ 10,000 కడతాను అని చెప్పి మంత్లీ మోడ్ పెట్టించుకుని అక్కడే లాగిన్ చేసేసారు సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఓహో, పిఎన్బి లైఫ్ లో మీరు సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఇప్పుడు అయితే. ఇంకా ఆల్రెడీ అనుకుంటా ఉండుంటారా మీ ఆఫీస్ లో ఎలా చేస్తున్నారని? అనుకుంటున్నా సార్. అంటే ఇంకా అనౌన్స్ చేయలేదు. బ్రాంచ్ మేనేజర్ అడిగారు ఇంత ఇది ఎలా వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ అది అని. ఏమన్నారు? నేను చెప్పాను సార్, ఇట్లా నేను SBI లో NLIC లో చేసిన సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యాను. సార్ వీడియోస్ చూసి సార్ కొన్ని కాన్సెప్ట్ చెప్పారు, అవి ఫాలో చేస్తున్నాను అని చెప్పా. వెరీ గుడ్. ఏమన్నారు? వెరీ గుడ్ అన్నారు సార్. ఆయనకు కూడా ఆ వీడియోస్ షేర్ చేశాను. నేను మాట్లాడిన వీడియోస్, కొంతమంది మాట్లాడిన వీడియోస్ అవి షేర్ చేశాను. గుడ్ స్టార్ట్ మౌనిక, నువ్వు షైన్ అవుతావు ఇందులో, మీ ఏజెన్సీని కూడా జాయిన్ చేయని అన్నారు సార్. అవును, మీరు లిఫ్ట్ లో ఎన్ని 5 క్లాసులు విన్నారు కదా. మొన్న ఏజెంట్స్ ని జాయిన్ చేయించాను కదా సార్. అవును, ఫ్రీ వెబినార్ లో. అవును, వాళ్ళలో ఒక అతను ఎగ్జామ్ కి అప్లై చేశారు సార్. ఎగ్జామ్ రాయలేదు. 1 lakh కాల్ క్లోజ్ చేశాను సార్ అతనిది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన రిటైర్డ్ సార్, 63 years ఆయనకి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయ్యారు, 63 years. నేను చెప్తున్నాను కానీ ఆయనకు కొంత కాన్ఫిడెన్స్ రాలేదు. మీ క్లాస్ లో విన్న తర్వాత ఎలా ఫాలో అప్ చేయాలి ఏంటని నేను చెప్పా. ఎగ్జామ్ కి అప్లై చేశాను సార్. ఈ లోపు ఒక కస్టమర్ ఉంటే తీసుకెళ్లారు. అది 1 lakh క్లోజ్ చేసుకొచ్చాను సార్. ఆయన చెక్ కూడా ఇచ్చేసారు కస్టమర్. KYC చెక్ కూడా ఇచ్చేసారు. ఆయనకి ఎగ్జామ్ రాగానే ఆ కోడ్ లో ఫస్ట్ యాక్టివేషన్ అయ్యాలి సార్. అదే బ్రీఫింగ్ విన్న వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఏజెన్సీ. అవును సార్. బ్రీఫింగ్ విన్న వాళ్ళు జాయిన్ అయిపోతారు ఏజెంట్ గా. ఏజెంట్ జాయిన్ అవుతారు. చాలా మంది లిఫ్ట్ కూడా తీసుకుంటారు. లిఫ్ట్ లో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 20 lakhs 26 lakhs అవుతుంది. ఈ నెల 30 లక్షలు అవుతుంది. అయితే ఈ నెల 30 lakhs అంటే అవ్వచ్చు సార్. మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక నెలలో 30 లక్షలు ప్రేమ చేస్తానని? లేదు సార్, అసలు అనుకోలేదు సార్. ఇయర్లీ మంత్ కి ఒక 1 lakh చేసి సంవత్సరానికి ఒక 12 లక్షలు చేస్తే చాలా అనుకున్నాను సార్ నేనైతే. అటువంటిది ఒక నెలలో 30 lakhs అంటే అసలు అన్బిలీవబుల్ కదా. అవును సార్, చాలా బాగా సక్సెస్ అయినారు. అంటే పెద్ద టికెట్స్ కూడా వచ్చినాయి అనుకో, మీకు రిటైల్ కూడా ఈజీగా వస్తుంది. ఇదేమి ఇబ్బంది. కాన్సెప్ట్ తోటి వెళ్తే కస్టమర్లు వింటారనమాట. అవును సార్. ఈ 200 మెంబర్స్ లో అప్రాక్సిమేట్ గా ఒక 200 మెంబర్స్ టర్మ్ తీసుకుంటారు సార్. ఇంకా అదర్ సేవింగ్ ప్లాన్స్ కూడా ప్లాన్ చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి lakhs లోనే సార్ శాలరీ. ఎక్స్పెన్సెస్ ఉండవు. సో ఇక్కడ లోకల్ అంటే మనకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ అన్ని ఆఫీసెస్ కవర్ చేసే ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసెస్. సో ఇట్లా కాదు, ఇంకా మంచిగా ఎలా ప్లాన్ చేద్దాం అనుకున్నా, అలా సార్ రిఫరెన్స్ ఇవ్వడం, వెళ్ళడం. అకామిడేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు సార్. అకామిడేషన్, ఫుడ్ కూడా అది వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉంటాయి. వాళ్ళకి చార్జెస్ ఏం చేయలేదు. సక్సెస్ అయింది సార్ వెళ్ళినందుకు. ఓవరాల్ గా ఇప్పుడు నేను రేపు సండే ఉమెన్ ఇది మొన్న మాట్లాడాను కదా ఇన్స్టాగ్రామ్ లో. అవును సార్, అవును. అండర్ యూటిలైజ్డ్ ఎకనామిక్ ఇంజిన్స్ అని మాట్లాడి సండే వెబినార్ చేస్తున్నాను ఉమెన్ కి. తెలుసు సార్, చూసాను సార్. చూద్దాం, బాగా చేయండి. లిఫ్ట్ అయితే బాగానే ఉపయోగపడుతుందిగా. లిఫ్ట్ చాలా యూజ్ అవుతుంది సార్. ఓకే, హ్యాపీ, బాగా చేయండి. ఓకే సార్. చలో, బాయ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.